బ్యాక్ టు అవర్ ఛానల్. రైతుల ఖాతాల్లోకి అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ 7,000 రూపాయలైతే కీలకమైన తేదీ రావడం అయితే జరిగింది. అన్నదాత సుఖీభవ నిధులు ఆంధ్ర రాష్ట్రంలో లక్షలాది మంది రైతులకు ఇది నిజంగా శుభవార్త. పంట పెట్టుబడి సహాయం కోసం ఎదురుచూస్తున్న రైతులకు రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి రెండో విడత నిధులు ఈ నెలలో విడుదలయ్యే అవకాశం ఉందని వ్యవసాయ శాఖ వర్గాలు బలంగా సూచిస్తున్నాయి. రైతులకు ఆర్థిక స్థిరత్వాన్ని అందించాలనే లక్ష్యంతో పెంపొందించిన ఈ పథకం కింద ఒకేసారి కేంద్రం ఇచ్చే పీఎం కిసాన్ 21వ విడతకు సంబంధించిన నిధులతో పాటు రాష్ట్ర ప్రభుత్వం వాటాను కలిపి జమ చేయనున్నారు. అందుకే ఈ నెల 19వ తేదీన అంటే పీఎం కిసాన్ నిధులు విడుదల కాబోతున్న రోజు ఆంధ్రప్రదేశ్ రైతులకు మరొక శుభదినంగా మారే అవకాశం ఉందని చెప్పవచ్చు. 7,000 రూపాయల సహాయం అంటే పీఎం కిసాన్ 2,000 రూపాయలు, అదేవిధంగా అన్నదాత సుఖీభవ పథకం కింద 5,000 రూపాయలు, మొత్తం 7,000 రూపాయలు పీఎం కిసాన్ కింద. అదేవిధంగా వాటాను అయితే రాష్ట్ర ప్రభుత్వం తన వాటాగా 5,000 రూపాయలు కలిపి నేరుగా 7,000 రూపాయలు రైతుల ఖాతాల్లోకి అయితే జమ చేస్తుంది. ఇప్పటికే ఈ ఏడాది ఆగస్టు నెలలో తొలి విడత 47 లక్షలకు పైగా రైతులకు 7,000 రూపాయల మొత్తాన్ని విజయవంతంగా అందించారు. ఈ పెట్టుబడి సహాయం వలన రైతులపై ఉన్న ఆర్థిక భారం కొంతమేర తగ్గుతుందని ప్రభుత్వం భావిస్తుంది. రెండో విడత కూడా ఇంతకు ముందు విడతల్లాగానే మొత్తం 7,000 రూపాయలు జమ చేస్తామని చెప్పడం అయితే జరుగుతుంది. నవంబర్ 19 విడుదలకు కీలకమైన రోజు అని అయితే చెబుతున్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పీఎం కిసాన్ విడత నిధులు నవంబర్ 19న దేశవ్యాప్తంగా విడుదల కానున్నాయని కేంద్ర వ్యవసాయ శాఖ ధృవీకరించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేతుల మీదుగా ఈ నిధులు సుమారు 11 కోట్ల మంది రైతుల ఖాతాల్లోకి 2,000 రూపాయలు చొప్పున జమ కానున్నాయి. పీఎం కిసాన్ నిధులు విడుదలైన వెంటనే రాష్ట్ర ప్రభుత్వం కూడా వెంటనే తమ అన్నదాత సుఖీభవ పథకానికి చెందిన వాటాను అంటే అదనంగా 5,000 రూపాయలు రైతుల ఖాతాల్లో చెల్లించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని వ్యవసాయ శాఖ వర్గాలు అయితే తెలుపుతున్నాయి. అందువలన నవంబర్ 19వ తేదీన వెంటనే ఆ యొక్క రైతుల ఖాతాల్లోకి అన్నదాత సుఖీభవ డబ్బులు కూడా జమ కావడం అయితే జరుగుతుంది. రైతుల పెట్టుబడి అవసరాలను తీర్చేందుకే రాష్ట్రంలో మంచి స్పందన లభిస్తున్న ఈ పెట్టుబడి సహాయం పథకం గతంలో అమలు చేసిన రైతు భరోసా పథకం స్థానంలో మెరుగుపరిచింది. ఎన్నికల సమయంలో టీడీపీ కూటమి రైతులకు సంవత్సరానికి 20,000 అందిస్తామని హామీ ఇచ్చింది. ఆ హామీకి అనుగుణంగానే ఈ పథకాన్ని ప్రస్తుతం ప్రభుత్వం అమలు చేస్తుంది. తొలి విడతలో సాంకేతిక సమస్యల వల్ల డబ్బు అందని వేలాది మంది రైతులకు కూడా ఈకేవైసీ లేదా ఎన్పిసిఐ మ్యాపింగ్ ధృవీకరణలు పూర్తి అయిన వెంటనే అధికారులు నిధులు జమ చేస్తారని, ఇప్పుడు రాబోయే రెండో విడత అన్నదాత సుఖీభవ నిధుల కోసం కూడా ఇదే ప్రక్రియ అనుసరిస్తారని ఈ పథకం ద్వారా వ్యవసాయ రంగంలో స్థిరత్వాన్ని తీసుకురావడం కోసమే ప్రధానంగా ప్రభుత్వం యొక్క లక్ష్యం చెప్పడం అయితే జరిగింది. రైతులకు పూర్తి సాయం అందించాలనే ప్రభుత్వం అయితే ఖచ్చితంగా నిబంధనలు అయితే పెట్టుకుంది. కాబట్టి 19వ తారీఖున ఖచ్చితంగా అన్నదాత సుఖీభవ నిధులు, అదేవిధంగా పీఎం కిసాన్ డబ్బులు కూడా రెండు అంటే రైతుల ఖాతాల్లోకి 7,000 రూపాయలు అయితే జమ కావడం అయితే జరుగుతుంది. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.